హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మైదా పకోడీ వేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు మైదా, సాల్ట్, వంట సోడా, కొంచెం కారం, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. ముందుగా అయితే మైదా తీసుకున్నాం, దాంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కొంచెం వంట సోడా, వాటర్ వేసుకుని బాగా కలుపుకుందాం. ఇందులోకి ముందుగా కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మొత్తం ఇందులో వేసుకుందాం. కొంచెం కలర్గా స్పైసీగా ఉండడానికి లైట్గా కారం కూడా వేసుకుందాం. బాగా కలుపుకుందాం. పిండి అయితే కలుపుకుని పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాం. దాంట్లోకి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అయితే కాగుతుంది. ఆయిల్ అయితే కాగిందో చూసుకుందాం. ఆయిల్ అయితే కాగిపోయింది. కొంచెం కొంచెం పకోడీ కింద వేసేసుకుందాం. పకోడీ అయితే ఫ్రై అవుతుంది. సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. శనగపిండి పకోడీ కంటే మైదా పిండి పకోడీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పకోడీ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. తీసి పక్కన పెట్టుకుందాం. కరకరలాడే మైదా పకోడీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇవైతే చాలా స్పైసీగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.